మన చర్చికి వచ్చి ఒక పెద్ద ఆయన చెప్తాడు, నా భార్య చనిపోయిందయ్యా, 80 సంవత్సరాలు, ఇంచుమించు 77 సంవత్సరాలు. నా కోడలే నాకు స్నానం చేపిస్తుందయ్యా, నా కోడలే నాకు పౌడర్ రాస్తుందయ్యా, నా కోడలే నాకు తలస్నానం చేయిస్తుందయ్యా. ఇక నా మనవాళ్ళు ఉన్నారే, నా కొడుకులు ఉన్నారే, నాన్న కాళ్ళ నొప్పి అని అంటంతో కాళ్ళట్లా చాపితే మంచానికి అటొకళ్ళు ఇటొకళ్ళు కాళ్ళొత్తుతూ ఉంటారయ్యా, కాళ్ళొత్తుతూ ఉంటారు. పరలోకం ఎట్లా ఉంటుందో నాకు తెలియదు, కానీ నా ఇల్లే ఒక చిన్నపాటి పరలోకంలో ఉండటానికి దేవుడు సహాయం చేశాడు. మీ అందరి దగ్గర నుంచి క్రైస్తవ కుటుంబం అంటే ఐక్యత, ప్రేమ, అనురాగం, వాత్సల్యానికి ప్రతీకగా ఉండాలి. కొట్లాడుకునేది క్రైస్తవ కుటుంబం కాదు. ముఖాలు మార్చుకునేది క్రైస్తవ కుటుంబం కాదు. ఎడముఖం పెడముఖంగా ఉండేది క్రైస్తవ కుటుంబం కాదు. నాన్న, నాకు మంచి భార్యనిచ్చిన అత్త, మామ, వృద్ధాప్యంలో ఉన్న తాత, వృద్ధాప్యంలో ఉన్న నానమ్మ, వృద్ధాప్యంలో ఉన్న అమ్మమ్మ, ఈ ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు లేకపోతే నేనంట వాడు క్రైస్తవుడే కాదు. మనము దేవుని పిల్లలమని చెప్పడానికి రుజువేంటో తెలుసా? తెల్లబట్టలు వేసుకొని ప్రసంగం చేసింది కాదు రుజువు. వీళ్ళు క్రైస్తవులనే దానికి రుజువు. నుదుట బొట్టు లేకపోవటం కాదు రుజువు. క్రైస్తవులనే దానికి రుజువు. చేతులకు గాజులు లేకపోవటం కాదు రుజువు. క్రైస్తవులని పిలువబడటానికి రుజువు మెడలో మంగళసూత్రం లేకపోవటం కాదు రుజువు. వాటన్నిటికి మించి మనం దేవుని పిల్లలమని దేన్ని బట్టి రుజువైద్దో తెలుసా? నువ్వు ప్రేమ కలిగిన వాడవైతే నువ్వు దేవుని బిడ్డవని రుజువుపరచడానికి ప్రేమ దాన్ని ప్రత్యక్షపరుస్తుంది. ఎందుకో తెలుసా? నీవు ఆరాధించే దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. ఆ తండ్రి ప్రేమాస్వరూపి అయితే ఆ ప్రేమాస్వరూపికి పుట్టిన పిల్లలు ఎట్లా ఉంటారు? గొడవలతో ఉంటారా? కక్షలతో ఉంటారా? కోపాలతో ఉంటారా? మనస్మర్థలతో ఉంటారా? వివాదాలతో ఉంటారా? మీ అమ్మ మా ఇంటికి రావద్దు, ఇదిగో మీ అమ్మ మా ఇంటికి రావద్దు. కొంతమంది భార్యాభర్తల మధ్యలో జరిగే గొడవ ఏంటో తెలుసా? ఇదిగో మీ అమ్మ నాన్నే రావద్దు అని భర్త చెప్తాడు, మీ అమ్మ నాన్న మా ఇంటికి రావద్దు. ఇప్పుడు ఈ తల్లి అంటది, మా అమ్మ నాన్న మీ ఇంటికి రాకపోతే చెప్పండి, మీ అమ్మ నాన్న మా ఇంటికి రావద్దు పోనీ. అసలు నేనంట వీళ్ళిద్దరిలో ఎవడు క్రైస్తవుడు కాదు. నిజ క్రైస్తవుని గుండె ఎప్పుడు ప్రేమ, ఆప్యాయతలతో నిండుకుంటుంది. ఆప్యాయత, అనురాగాలతో నిండుకునేది క్రైస్తవ్యం.